ఓం నమో వెంకటేశయ్య. తిరుపతిలో డే 2 నా ప్రయాణం. తిరుపతిలో ఓన్లీ 1 డేకి మాత్రమే రూమ్ ఇస్తారు కాబట్టి నెక్స్ట్ డే రూమ్ కోసం వెళ్ళే లైన్లో అయితే నించున్నాం. రూమ్ తీసుకున్న తర్వాత తిరుపతి కొండపైన గుళ్ళన్నీ చూద్దామని ఫిక్స్ అయ్యాం. సో మాకు 5 లొకేషన్ చూపిస్తానని 200 అయితే తీసుకున్నారు ఈయన. ఫస్ట్ విజిటింగ్ పాయింట్ శ్రీవారి పాదం. నేను వెళ్ళింది మొదటిసారి కాబట్టి నాకు అంతగా తెలియదు హిస్టరీ. సెకండ్ విజిట్ శిలాతోరణం. దీని గురించి డ్రైవర్ చెప్పాడు. చాలా వందల వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఆ శిలాలు అనేవి అలాగా చెక్కు చెదరకుండా లోపలైతే ఉన్నాయి. బట్ అవి డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఎవరిని దగ్గరికి అనేది వెళ్ళనట్లేదు అని చెప్పాడు. నెక్స్ట్ విజిటింగ్ పాయింట్ వేణుగోపాల స్వామి ఆలయం. టికెట్ ఎంట్రీ 5 రూపీస్ ఉంది. ఫోర్త్ విజిటింగ్ పాయింట్ పాప వినాశనం. ఈ పుష్ప మూవీలో ఎర్రచందనం అంతా చెరువులో వేసేసి ఒక గేట్లు ఎత్తేస్తారు కదా, అదంతా ఇక్కడే ఉంది. ఫైనల్ గా ఆకాశగంగా ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్లి స్వామివారికి సుప్రభాత సేవలో అభిషేకం అయితే చేస్తారంట. అలా డే 2 అయితే తిరుపతిలో ముగిసింది. చాలా మంది తిరుపతి వస్తారు కానీ అన్నదానాన్ని మిస్ అవుతారు. కానీ నేను 3 రోజులు కూడా మిస్ అవ్వలేదు. నేను నైట్ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కూర్చునేవాడిని. నాకు అంత నచ్చింది ఆ ప్లేస్ అనేది. డే 3 ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది. అలిపిరి మెట్లు.